హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ 2026 కి సంబంధించి వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ అయితే విడుదల చేసింది. ఇందులో మీ పేరు ఉందో లేదో, ఒకవేళ ఉంటే మీ పోలింగ్ సెంటర్ ఎక్కడ పడిందో తెలుసుకొని మీ ఓటర్ స్లిప్ ని మీరే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వివరంగా చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో దీనికోసం మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో tsec.gov.in అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇందులో పైనుంచి 4th ఆప్షన్ ఓటర్ పోర్టల్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇందులో మెనూని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో డౌన్లోడ్ ఓటర్ స్లిప్ బై ఎపిక్ ఐడి అర్బన్ 2025 అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. టెన్షన్ పడకండి, ఇందులో 2026 సంబంధించిన డేటా అప్డేట్ చేశారు, కానీ 2025 అని చూపిస్తుంది. కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి, దాని కింద మీ మున్సిపాలిటీని సెలెక్ట్ చేయండి, దాని కింద మీ వార్డ్ నంబర్ ని సెలెక్ట్ చేయండి. చివరిగా మీ ఓటర్ ఐడి లోని ఎపిక్ నంబర్ ని ఎంటర్ చేసి కింద మీకు ఓటర్ స్లిప్ కి సంబంధించి 2 లాంగ్వేజ్లలో ఆప్షన్ అడుగుతుంది, ఒకటి ఇంగ్లీష్, 2 తెలుగు. ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీ ఓటర్ స్లిప్ జనరేట్ అయి వచ్చేస్తుంది. ఇందులో మీ వార్డ్ నంబర్, పోలింగ్ బూత్ నంబర్ అండ్ పోలింగ్ డేట్ తో సహా చూపిస్తుంది. స్క్రీన్ షాట్ తీసి ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్ తో వెళ్లి ఓటు వేసి రండి. ఒకవేళ ఇక్కడ మీ ఓటర్ ఐడి నంబర్ లేకుంటే నేమ్ తో ఎలా సెర్చ్ చేయాలో వీడియో చేశాను, లింక్ పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకొని వెతుక్కోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.